మీడియా మిత్రులకు నమస్కారం. ఈ పత్రికా సమావేశంలో ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారు, ప్రభుత్వ ప్రధాన సలహాదారులు పెద్దలు కేశవరావు గారు, సహచార మంత్రివర్గ సభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, ధనసరి అనసూయ సీతక్క గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, పొన్నం ప్రభాకర్ గారు, డాక్టర్ మల్లు రవి గారు, సురేష్ షెట్కర్ గారు, చామల కిరణ్ గారు, ఇతర పార్లమెంట్ సభ్యులు, శాసన సభ్యులు, మిత్రులు జగ్గారెడ్డి గారు ఈ పత్రికా సమావేశంలో పాల్గొని కొన్ని కీలకమైన అంశాలు, ఇది పార్టీలకో ప్రభుత్వానికో సంబంధించిన అంశం కాదు, ఇది దేశ ప్రజలకు సంబంధించిన అత్యంత కీలకమైన విషయము. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న హడావిడిని కానీ, హడావిడి వల్ల జరుగుతున్న శాశ్వత నష్టాన్ని ప్రజలకు వివరించాలన్న ఆలోచనతో పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మీడియా మిత్రులకు, దేశ ప్రజలకు స్పష్టంగా తెలుసు, మహిళా రిజర్వేషన్, అదేవిధంగా నియోజకవర్గాల పెంపు రెండు ప్రధానమైన అంశాలను కేంద్ర ప్రభుత్వం 16, 17, 18 తేదీలలో ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలను ఏర్పాటు చేసి బిల్లులను ఆమోదించడం ద్వారా శాసనసభ, లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన కార్యక్రమాన్ని తీసుకొస్తున్నాము అని చెప్తున్నారు. అయితే ఇక్కడ కేంద్ర ప్రభుత్వం వ్యూహాత్మకంగా మహిళా రిజర్వేషన్లను శాసనసభ, లోక్సభ నియోజకవర్గాల పెంపును రెండింటిని ఒకటిగా చేసి చూపించి ప్రతిపక్షాలు మాకు సహకరించడం లేదు, సహకరించాల్సింది అన్నట్టుగా ఒక ప్రచారానికి తెరలేపినారు. నేను ఈరోజు ఈ రెండు అంశాలను ఒకదానికి ఒకటి సంబంధం లేనిది, ఏ దానికి అదే చాలా ప్రాధాన్యతతో కూడుకున్న అంశము, ఈ రెండింటిని విడదీసి రెండింటిని వేరువేరుగా చర్చించుకొని రెండింటిని అమలు చేయడానికి అవసరమైన విధి విధానాలను ఏ విధంగా రూపొందించుకోవాలనో ఒక సూచన, ఒక అవగాహనతో కూడుకున్న అంశాలను నేను ఈరోజు ఈ పత్రికా సమావేశంలో ప్రస్తావించదలుచుకున్నాను. మొట్టమొదట మహిళా రిజర్వేషన్ల గురించి మనం చర్చించుకుందాం. ఆ తర్వాత నియోజకవర్గాల పెంపు, నియోజకవర్గాల పునర్విభజన మీద మాట్లాడుకుందాం. కాంగ్రెస్ పార్టీ మహిళా రిజర్వేషన్లకు వ్యతిరేకం అన్నట్టుగా నిన్న మన కేంద్ర మంత్రివర్యులు లేదా భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యులు కాంగ్రెస్ మీద ఆరోపణ చేస్తున్నారు. నేను ఈ సందర్భంగా ఆ నాయకులకే కాకుండా ప్రజలకు గుర్తు చేయదలుచుకున్నాను. స్వతంత్రం వచ్చిన తర్వాత ప్రజాస్వామిక దేశంలో రాజ్యాంగాన్ని రచించుకొని ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకోవాలని ఆలోచన చేసినప్పుడే పురుషులతో పాటు మహిళలకు సమానమైన ఓటు హక్కును మొట్టమొదట ఈ దేశంలో ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ. అప్పటికే ప్రపంచంలో చాలా దేశాలలో మహిళలకు ఓటు హక్కు కానీ, మహిళలకు కనీస గౌరవం కానీ దక్కని పరిస్థితుల్లో స్వతంత్ర భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ మొట్టమొదట మహిళలకు ఓటు హక్కును ఇచ్చి పురుషులతో పాటు మహిళలకు సమానమైన అవకాశాలు కల్పించి రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఏర్పడబోయే ప్రభుత్వాలు మహిళలను నిర్ణయం తీసుకునే అవకాశము, అధికారము కాంగ్రెస్ పార్టీ కల్పించింది. ఆ తర్వాత దేశ ప్రధానమంత్రిగా, ఈ దేశానికి రాష్ట్రపతిగా, లోక్సభ స్పీకర్గా, వివిధ రాష్ట్రాలలో ముఖ్యమంత్రులుగా, వివిధ రాష్ట్రాలకు గవర్నర్లుగా చాలా రాజ్యాంగబద్ధమైన పదవులలో మహిళలకు అవకాశం కల్పించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. మీ అందరికీ తెలుసు, రాష్ట్రపతి, ప్రధానమంత్రి, లోక్సభ స్పీకర్, గవర్నర్, చీఫ్ మినిస్టర్ ఇలాంటి కీలకమైన పదవులకు మహిళల నాయకత్వంలోనే పనిచేసి
మహిళల్ని నియమించడమే కాదు, ఆ మహిళల యొక్క నాయకత్వంలో పనిచేసిన పార్టీ, 140 సంవత్సరాల చరిత్ర కలిగిన పార్టీ, స్వతంత్రం కోసం కొట్లాడినప్పుడు కూడా మహిళల్ని అధ్యక్షులుగా పార్టీకి నియమించుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. అంత గొప్ప చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ